నో మేకింగ్ ఛార్జెస్. మనం వచ్చేసి వాళ్ళ హారాల కలెక్షన్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది మనకి కంప్లీట్గా యాంటిక్లో వస్తుందండి. యాంటిక్లో మనకు నక్షి జ్యువెలరీ 2 లేయర్స్ వస్తుంది మనకి. దీంట్లో ఎమరాల్డ్స్ అనేవి హైలైట్ ఉంటుంది అనమాట. మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి మొత్తం మనకు లక్ష్మీదేవి వస్తుంది. సెకండ్ లేయర్ వచ్చేసి మొత్తం మనకు పికాక్స్ వస్తుంది కంప్లీట్గా. మనకు విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో 57 గ్రామ్స్ వస్తుంది. మనకి ఇది యాంటిక్ జ్యువెలరీ అండి. ఇది మనకు వితౌట్ లక్ష్మీదేవితో వస్తుంది, ఓన్లీ పికాక్స్తో వస్తుంది. లైట్ వెయిట్. ఇది 41 గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో కలిపి. ఈ హారం వచ్చేసండి మనకి ఇది బొట్టుమాలకం మ్యాంగో హారం లాగా వస్తుంది అనమాట. ఆల్టర్నేటివ్గా వచ్చేసింది మనకు ఒక బొట్టుమాలను మనకు మ్యాంగో టైప్లో వచ్చేసింది. మనకు వర్క్ ఇది కొద్దిగా సాలిడ్గా వస్తుంది. పెన్నెంట్ కూడా మనకు వర్క్ కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుంది అనమాట. విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు వెయిట్ ఇది 65 గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో. ఈ హారం వచ్చేసి మనకు గ్లాస్ కటింగ్ ఫినిషింగ్లో వస్తుంది. లైట్ వెయిట్ ఇది. మనకి ఇది కూడా వితౌట్ లక్ష్మీదేవితో వస్తుంది. ఇది మనకు రూబీ బీడ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 33 గ్రామ్స్ వస్తుంది. వెరీ లైట్ వెయిట్ అనమాట. చూడడానికి చాలా మనకి హెవీగా కనిపిస్తుంది. వితౌట్ అమ్మవారు వస్తుంది. మనకి ఇది వచ్చేసి యాంటిక్ జ్యువెలరీ అండి. యాంటిక్ టైప్లో వస్తుంది. మనకు కోరల్ కాంబినేషన్తో వచ్చింది. కోరల్ యాడ్ అవుతుంది మనకు. ఇక్కడ కూడా మనకు ఆల్టర్నేటివ్గా వస్తుంది. ఒక పికాకును లక్ష్మీదేవి ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి మనకి. చాలా బ్రాడ్గా ఉందండి ఇది. ఇది విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 40 గ్రామ్స్ అలా వస్తుంది. మనకి హారం వచ్చేసి మనకు గ్లాస్ కటింగ్ ఫినిషింగ్లో వస్తుంది. మనకు స్టోన్స్ అపియరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది మనకు. దీంట్లో మనకు రూబీ ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఎమరాల్డ్ బీడ్స్ దీనికి హైలైట్గా ఎక్కువ ఉన్నాయి అనమాట. మనకు మొత్తం కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది. మనకి కింద వచ్చి లీఫ్ స్టైల్లో వచ్చేసాయి కింద వైపు. మనకి ఇది వెయిట్ వచ్చి మనకు 43 గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో కలిపి. ఇది మనకు కాసుల హారం అండి. చిట్టి కాసులు వస్తుంది. 2 లేయర్స్ వస్తుంది మనకు చిట్టి కాసులు అనేది. మనకు చిట్టి కాసుల పక్కన సైడ్ అంటే మనకు మ్యాంగో షేప్ కూడా వచ్చేసింది. మనకు ఇది పచ్చి వర్క్లో వస్తుంది. వెయిట్ ఎక్కువ అనమాట. వర్క్ మనకు సాలిడ్గా వస్తుంది. పెన్నెంట్ కూడా మనకు పల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్తో వచ్చింది. విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 81 గ్రామ్స్తో వస్తుందండి. వర్క్ సాలిడ్గా ఉంటుంది. మనకు వెయిట్ ఎక్కువలో వస్తుంది. డిఫరెంట్ స్టైల్ మనకు కాస్ట్లో. ఇది ఫ్యాన్సీ స్టైల్లో లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ చూసేద్దాం. వెరీ లైట్ వెయిట్ అండి బ్లాక్ బీడ్స్ మనకి. ఇది మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్లో రోడియం బాల్స్ వచ్చాయి అనమాట. సింప్లీగా అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంది. సింప్లీగా డ్రెస్సెస్ మీద కూడా వేసుకునేది. మనకి వెయిట్ వచ్చేసి మనకు 5 గ్రామ్స్ వస్తుంది. 5 గ్రామ్స్లో మనకు బ్లాక్ బీడ్స్. ఇది మనకు సెకండ్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ అండి. ఇది మనకి ఇక్కడ వర్క్ కూడా మనకు చైన్ టైప్లో వచ్చేసింది. హ్యాంగింగ్స్ వచ్చేసాయి. మనకి ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చేసింది. మనకి ఇది వెయిట్ వచ్చేసి మనకు 10.6 గ్రామ్స్ వస్తుంది. 6 మిల్లీస్ వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి. మనకి ఇది వచ్చేసి 4 గ్రామ్స్ వస్తుందండి. ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసింది. మనకు ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది. పెన్నెంట్ కూడా మనకు ఫ్యాన్సీ టైప్ వస్తుంది అనమాట. సింప్లీగా అనమాట. మనకు వెయిట్ తక్కువ వస్తుంది. డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. లైట్ వెయిట్. మనకు 4 గ్రామ్స్లో వస్తుంది. ఇది ఓవరాల్ మనకు వెయిట్ వచ్చేసి 9.4 వస్తుంది. నియర్లీ మనకు 10 గ్రామ్స్ వస్తుంది. 2 లేయర్స్లో వస్తుంది. మనకు రోడియం బాల్స్ గోల్డ్ బాల్స్ వస్తున్నాయి. 2 లేయర్స్లో గ్రాండ్గా ఉంటుంది అనమాట. లైట్ వెయిట్లో 10 గ్రామ్స్ వస్తుంది. ఇది వచ్చేసి 6.7 గ్రామ్స్ వస్తుంది. 2 లేయర్స్ విత్ పెన్నెంట్ వస్తుంది. పెన్నెంట్ మనకు స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. లైట్ వెయిట్ 6.7 మిల్లీస్ వస్తుంది. ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది. కోరల్ కాంబినేషన్లో వస్తుంది. మనకి ఇది కుందన్లో వస్తుంది. కుందన్ వర్క్ అనమాట. ఎమరాల్డ్ బీడ్ సింగిల్ బీడ్ వచ్చేసింది. డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది కోరల్ కాంబినేషన్లో వస్తుంది. వెయిట్ వచ్చేసి మనకు 4 గ్రామ్స్ వస్తుంది. ఓకే అండి, మనం ఇప్పుడు నెక్లెసెస్ కలెక్షన్ చూసేద్దాం. ఈ నెక్లెస్ వచ్చేసండి మనకు వెరీ లైట్ వెయిట్ అండి. విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 17.5K వస్తుంది. ఇది మనకు గ్లాస్ కటింగ్ ఫినిషింగ్లో వస్తుంది. మనకు మొత్తం సైడ్స్ అంతా మనకు మ్యాంగో షేప్లో వచ్చేసినాయి పికాక్స్. మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేది. ఎమరాల్డ్ బీడ్స్ మనకు పంకిన్ బీడ్స్ వచ్చాయి.
రూబీ బీడ్స్ పంప్కిన్ షేప్లో వచ్చేసాయి. విత్ బ్యాక్ చైన్తో మనకు 17.5 గ్రామ్స్లో వస్తుంది. ఈ నెక్లెస్ వచ్చేసి మనకు గ్లాస్ కటింగ్ ఫినిషింగ్లోనే వచ్చింది. మనకు లక్ష్మీదేవి రూపులతోనే వచ్చింది మొత్తం. దీంట్లో మనకు పల్స్ అనేవి హైలైట్ అవుతాయి అన్నమాట. పెన్నెంట్ మనకు చాలా బ్రాడ్గా అనిపిస్తుంది. సైడ్కి వచ్చేసి మనకు సన్నగా వచ్చేసింది. ఇది విత్ బ్యాక్ చైన్తో కలిపి ఇది కూడా మనకు 17.5 గ్రామ్స్గా వస్తుంది. వెరీ లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి యాంటిక్ అండి, కంప్లీట్గా యాంటిక్. ఇది యాంటిక్లో మనకు ఇది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి మనకు కోరల్ కాంబినేషన్ కూడా యాడ్ అయింది. కోరల్ వచ్చేసి ఇది మనకు ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి దీనికి. విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 32 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ విత్ బ్యాక్ చైన్తో కలిపి. ఈ నెక్లెస్ వచ్చేసి మనకు యూ షేప్ వస్తుందండి, వితౌట్ పెండెంట్ వస్తుంది. ఇది మనకు ఎమరాల్డ్ కాంబినేషన్తో వచ్చింది. మనకు కంప్లీట్గా ఎమరాల్డ్స్ వచ్చేసినాయి. మనకు పల్స్ కూడా కింద యాడ్ అయ్యాయి. ఇది మనకు ఎమరాల్డ్స్ పైన లక్ష్మీదేవి రూపు కనిపిస్తుంది. మనకు విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 18 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్. ఇది మనకు యాంటిక్లోనేనండి. ఇది ఎమరాల్డ్ బీడ్స్తో కాంబినేషన్తో వచ్చింది. మనకు మిడిల్లో పెండెంట్ వస్తే ఎంబోజింగ్లో మనకు పికాక్స్, డబుల్ పికాక్స్ యాడ్ అయినాయి. మనకు సైడ్కి అనేది లక్ష్మీదేవి యాడ్ అవుతుంది. మొత్తం మనకు పికాక్స్తోనే వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ లుక్లో ఉంది. ఇది మనకు వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ విత్ బ్యాక్ చైన్తో కలిపి. ఇది మనకు లైట్ యాంటిక్లో వస్తుంది. గ్లాస్ కటింగ్ ఫినిషింగ్ అనమాట. మనకు స్టోన్ అపిరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది కటింగ్ వల్ల. మనకు దీంట్లో మనకు పెన్నెంట్ అనేది మనకు హైలైట్ అవుతుంది. 2 స్టెప్స్లో వచ్చింది. మనకు పల్స్ యాడ్ అయ్యాయి దీనికి. మొత్తం మనకు కంప్లీట్గా లక్ష్మీదేవి కాంబినేషన్లోనే వచ్చింది. విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకి 22 గ్రామ్స్ వస్తుంది. ఇది నాన్ పట్టి అండి. ఇది నాన్ పట్టిలో మనకి డిఫరెంట్ లుక్ వస్తుంది. మనకు దీంట్లో ఎమరాల్డ్స్ అపిరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. లక్ష్మీదేవి వస్తుంది మనకి. ఇది నాన్ పట్టీలో మనకి డిఫరెంట్ లుక్ అనమాట. ఇది 13.5 గ్రామ్స్ వస్తుంది విత్ నెట్ వెయిట్ విత్ బ్యాక్ చైన్తో కలిపి. వెరీ లైట్ వెయిట్ అనమాట. ఓకే అండి, మనం ఇప్పుడు ప్లెయిన్ గోల్డ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నెక్లెసెస్, హారాలు ఇప్పుడు చూసేద్దాం. చూడండి, మనకి హారం వచ్చేసి మనకు ఇది ప్లెయిన్ గోల్డ్లో వస్తుందండి. ఇది మనకు విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 2 తులాస్ అంటే 20 గ్రామ్స్లో వస్తుంది. 2 తులాస్లో మనకు హారం వచ్చేస్తుంది. అంటే చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది, లైట్ వెయిట్లో అనమాట. ఇది పెన్నెంట్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. మనకు 20 గ్రామ్స్ వస్తుంది. 20 గ్రామ్స్లోనే వస్తుంది నెక్లెస్. హారం కావాలనుకున్న వాళ్ళు. మనకి ఇది నెక్లెస్ అండి. ఇది 15 గ్రామ్స్ 16 గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో కలిపి. మనకు ఇది ఎంబోజింగ్లో లక్ష్మీదేవి వస్తుంది. ఎల్లో పాలిష్లో మనకు పెన్నెంట్ దగ్గర కూడా స్టోన్స్ యాడ్ చేశారు. డిఫరెంట్ లుక్లో ఉంది ఇది మనకు వచ్చేసి. ఇది నెక్లెస్ మనకు 24 గ్రామ్స్ వస్తుందండి. 2 లేయర్స్ వస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. మనకు మినీ టైప్ కూడా వస్తుంది. ఇది మనకు వితౌట్ లక్ష్మీదేవి వస్తుంది. మొత్తం మనకు మ్యాంగో షేప్లో వచ్చేసినాయి. లీవ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మనకు గోల్డ్ బాల్స్ కూడా యాడ్ అయ్యాయి. మనకి ఇది విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 24 గ్రామ్స్ అలా వస్తుంది నెట్ వెయిట్. ఇది మనకు విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకు 32 గ్రామ్స్ వస్తుందండి. మనకు ఎంబోజింగ్లో లక్ష్మీదేవి వచ్చేసింది. మనకు ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు మనం బ్యాంగిల్ కలెక్షన్ చూసిద్దాం. బ్రాడ్ బ్యాంగిల్స్ నక్షిలో మనకి బ్యాంగిల్స్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బ్రాడ్గా ఉన్నాయి. మనకు పల్స్తో యాడ్ అయినాయి. దీనికి లక్ష్మీదేవి వస్తుంది. స్క్రూ టైప్ బ్యాంగిల్ అనమాట. ఇది ఎవరికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఈచ్ వన్ వచ్చేసి 23 గ్రామ్స్ వస్తుంది. మనకు పేరు వచ్చేసి మనకు 46 గ్రామ్స్ అలా వస్తుంది. 44, 45 అలా వస్తుంది. మనకి నక్షి బ్యాంగిల్స్ అండి. ఇవి బ్రాడ్గా ఉన్నాయి. స్క్రూ టైప్ బ్యాంగిల్స్. మనకు కోరల్ కాంబినేషన్లో వచ్చేసింది. మనకి ఇది కోరల్ యాడ్ అవ్వడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది. మనకు ఈచ్ వన్ వచ్చేసి 20 గ్రామ్స్ వస్తుందండి ఈచ్ వన్. మనకు పేరు వచ్చేసి 41, 42 అలా వస్తుంది నెట్ వెయిట్. ఇవి నక్షి బ్యాంగిల్స్ అండి. మనకు ఎల్లో పాలిషింగ్లో వచ్చేసినాయి. మనకు వితౌట్ లక్ష్మీదేవి వస్తుంది. పికాక్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది.
మనకు స్టోన్ అపిరెన్స్ బాగా కనిపిస్తుంది, స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. మనకు ఈచ్ వన్ వచ్చేసి 16 గ్రామ్స్ వస్తుంది. వెరీ లైట్ వెయిట్ స్క్రూ టైప్ బ్యాంగిల్ వస్తుంది. మనకి బ్యాంగిల్ నక్షి బ్యాంగిల్స్ అండి. ఇది మనకు ఎమరాల్డ్తో వస్తుంది. ఇది లక్ష్మీదేవిను మనకు పికాక్ కాంబినేషన్లో వస్తుంది. స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అండి. ఇది మనకు ఈచ్ వన్ వచ్చేసి 22 గ్రామ్స్ అలా వస్తుందండి. మనకు పేరు వచ్చేసి 45 గ్రామ్స్లో వస్తుంది. ఈ బ్యాంగిల్ చూసారా, స్క్రూ టైప్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనకు పోటా కూడా కుందన్ టైప్లో అపిరెన్స్ వస్తుంది. అమ్మవారు కూడా మండపంలో ఉన్నట్టుంది, డిఫరెంట్గా అనమాట. స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఇవి నక్షి. మనకు పేరు వచ్చేసి 27.5 గ్రామ్స్ వస్తుందండి ఈచ్ వన్. మనకి బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ అండి, కానీ మనకు పచ్చి వర్క్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ఇది పచ్చికం నక్షి బ్యాంగిల్ టైప్ అనమాట. మనకు వితౌట్ లక్ష్మీదేవి వచ్చింది, ఓన్లీ పికాక్స్తో వస్తుంది. స్టోన్ అపిరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది దీనికి. మనకు రూబీ ఎమరాల్డ్ కూడా కనిపిస్తుంది దీంట్లో. స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా మనకు చాలా బ్రాడ్గా ఉంటుంది. వెయిట్ మనకి ఈచ్ వన్ వచ్చేసి 23 గ్రామ్స్లో వస్తుంది. ఇప్పుడు మనం చైన్ లాకెట్స్ చూద్దాం. ఇది బీడ్స్ కలెక్షన్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 7 గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్. ఇది యాంటిక్ అనమాట, యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది. ఇది రూబీ బిట్స్ మనకు స్మాల్ సైజ్లో వచ్చేసి రూబీ ఎమరాల్డ్స్ వస్తాయి. లక్ష్మీదేవి మనకు ఎంబోజింగ్లో వస్తుంది. చైన్స్లో బీడ్స్ కలెక్షన్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వెయిట్ మనకు 7 గ్రామ్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు యాంటిక్లో మనకు లైట్ వెయిట్. ఇది పచ్చివర్క్ కాంబినేషన్లో కూడా వస్తుంది అనమాట. యాంటిక్ అండ్ పచ్చివర్క్ కాంబినేషన్లో సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది. ఎమరాల్డ్ బీడ్స్ ఇది మనకు మిడిల్లో లక్ష్మీదేవి వచ్చేసి మొత్తం మనకు చుట్టూ వచ్చేసి సీజెడ్ వర్క్ వస్తుంది, దానివల్ల లుక్ వస్తుంది. మన పైన కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది. లక్ష్మీదేవి వచ్చేసింది ఇందులో. స్క్రూ టైపే వచ్చింది అన్నమాట బ్యాక్ సైడ్. వెయిట్ వచ్చేసి మనకి 18 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్. ఇది వెయిట్ వచ్చేసి మనకు 5.6 మిల్లీస్ వస్తుంది. ఇది మనకు సీజెడ్ కాంబినేషన్లో ఉంది. మనకు డైమండ్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. 18 క్యారెట్ వస్తుంది. ఇది సింగిల్ పాల్లో వచ్చింది. రూబీ స్టోన్ వచ్చింది. స్టోన్ అపిరెన్స్ బాగా కనిపిస్తుంది. ఇది వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. చూడడానికి కూడా ఫ్లవర్ టైప్ వచ్చేసి పెండెంట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది చైన్లో అనమాట, లాకెట్ టైప్ వస్తుంది. ఇది మనకు పచ్చి వర్క్లో వస్తుంది. రామ్ పరివార్ వస్తుంది. రామ్ పరివార్ కూడా మనకు యాంటిక్ పాలిష్లో కనిపిస్తుంది. డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. కంప్లీట్గా మనకు సీజెడ్ వర్క్ వస్తుంది. చుట్టూరా మనకు రూబీ ఎమరాల్డ్స్తో వచ్చేసింది స్టోన్స్, పల్స్ కాంబినేషన్. ఈ పచ్చి వర్క్ కదా మనకు వర్క్ అనేది సాలిడ్గా ఉంటుంది, వెయిట్ ఎక్కువలో వస్తుంది. ఇది మనకు 15 గ్రామ్స్లో వస్తుంది. సాలిడ్గా వస్తుంది వర్క్ కూడా. ఇది చూసారా, స్మాల్ సైజ్ లాకెట్ అనమాట, చైన్ లాకెట్స్. మనకు సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది. సింగిల్ పర్ల్ వస్తుంది. 5.3 మిల్లీస్ ఉంది. వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా. ఇది పచ్చి వర్క్లో ఉంది, చాలా బ్రాడ్గా కనిపిస్తుంది. లుకింగ్ కూడా చాలా వెరీ నైస్. ఇది లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది. సైడ్కి మనకు పికాక్స్ టైప్లో మ్యాంగోస్ వచ్చాయి. ఎమరాల్డ్ వచ్చేసాయి. కింద మనకు మొత్తం రూబీ ఎమరాల్డ్స్ ఉంది. మనకు పల్స్ కాంబినేషన్లో రైస్ పల్స్ వస్తున్నాయి. ఇది మనకు మ్యాంగో షేప్లో స్టోన్స్ యాడ్ అయ్యాయి అనమాట. ఇది వెయిట్ వచ్చేసి మనకు 23 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్. చాలా అంటే చాలా బ్రాడ్గా వస్తుంది. ఇది సీజెడ్ మనకు మోజోనెట్ కాంబినేషన్లో వస్తుంది. ఇది రూబీ బీడ్స్ వచ్చేసాయి. మనకు మొత్తం స్టోన్ వర్క్. ఇది మనకు మోజోనెట్ సీజెడ్ వర్క్లో వస్తుంది. మనకు పల్స్ కూడా యాడ్ అయ్యాయి దీనికి. మనకు ఇక్కడ ఫ్లవర్ షేప్లో కూడా డిజైనింగ్ చాలా బాగా వచ్చేసింది. వెయిట్ ఇది మనకు 11 గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి. ఇది యాంటిక్లో వస్తుందండి, రామ్ పరివార్. ఇది 10 గ్రామ్స్ వస్తుందండి.
పల్స్ యాడ్ అవుతుంది. మనకు చుట్టూరా కూడా రూబీ ఎమరాల్డ్స్ మనకి స్టోన్స్ కాంబినేషన్లో చుట్టూరా డిజైన్ వచ్చేసింది. ఎంబోజింగ్లో మనకు రాంపర్ వర్క్ కనిపిస్తుంది, డీటెయిలింగ్ వర్క్. ఇది 18.7 మిల్లీస్ వస్తుంది, పచ్చి వర్క్ అండి. చాలా బ్రాడ్గా వచ్చేసింది. వెర్త్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. వితౌట్ లక్ష్మీదేవి వస్తుంది. డబల్ పికాక్స్ వచ్చేసాయి మనకు మొత్తం. ఇది రూబీ స్టోన్స్ వచ్చేసాయి, రూబీ ఎమరాల్డ్స్ మన సీజెడ్ కాంబినేషన్లో గ్రాండ్ లుకింగ్ వస్తుంది. మనకు ఎమరాల్డ్ బీడ్స్ కూడా లైట్ వర్క్లో వచ్చేసినాయి మనకి. ఇది 19 గ్రామ్స్ అలా వస్తుంది నెట్ వెయిట్. ఇయర్ రింగ్స్లో మన డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్ చూసేద్దాం. ఇవి మనకు యాంటిక్ జుమ్కీస్ అండి. ఇది మనకు రూబీ ఎమరాల్డ్స్తో వస్తుంది. మనకి ఎమరాల్డ్స్ రూబీ కాంబినేషన్లో వస్తుంది. జుమ్కీ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మనకు మిడిల్లో పికాక్స్ యాడ్ అవుతాయండి, గ్రాండ్గా ఉన్నాయి. మనకు ఇది వెయిట్ వచ్చేసి మనకు 17.8 వస్తుంది. ఇది మనకు ఫ్యాన్సీ స్టైల్లో వస్తుందండి, జాలీ టైపు. మనకు ఇది పల్స్తో యాడ్ అయింది. రూబీ బీడ్ సింగిల్ బీడ్ యాడ్ అవుతుంది, స్టోన్ కాంబినేషన్లో వచ్చింది. ఇది జాలీ అనమాట. స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇవి. మనకు వెరీ లైట్ వెయిట్. ఇవి 3.1 వస్తుంది మిల్లీగ్రామ్స్. చూడడానికి చాలా మనకు 5 or 6 గ్రామ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది హెవీగా, కానీ వెరీ లైట్ వెయిట్. ఈ జుమ్కి చూసేలా ఎంత బ్రాడ్గా ఉన్నాయి. చూడడానికి మనకి ఇది 40 గ్రామ్స్ అలా చూపిస్తుంది కదా, కానీ మనకి ఇది వెయిట్ వచ్చేసి మనకు 13 గ్రామ్స్ వస్తుంది. 30 గ్రామ్స్ అంటే 3 తులాల్లో మనకు బ్రాడ్గా వస్తాయి. జుమ్కీస్ వచ్చేసి కోరల్ కాంబినేషన్ అనమాట. కోరల్లోనూ మనకు పల్స్ కాంబినేషన్లో వస్తుంది. మనకు చుట్టూ కూడా మొత్తం కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది. డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకు పికాక్స్ కూడా యాడ్ అవుతున్నాయి. పికాక్స్ కాంబినేషన్లో మనకి ఇక్కడ ఎమరాల్డ్ కూడా వస్తుంది మిడిల్లో ఒకటి. బ్రైడల్కి బాగా అంటే బాగా సెట్ అవుతాయి. చూడడానికి చాలా వెయిట్ అనిపిస్తాయి, కానీ వెరీ లైట్ వెయిట్. 30 గ్రామ్స్లో వస్తాయి. ఇవి వచ్చేసి మనకు 18 క్యారెట్ అండి. చూడడానికి మనకు డైమండ్ ప్యాటర్న్లో కనిపిస్తుంది, కానీ 18 క్యారెట్లోనే వస్తుంది. ఇది సీజెడ్ కాంబినేషన్లో అనమాట. ఇది ఎమరాల్డ్ కాంబినేషన్తో వస్తుంది. చాందుబాలిస్ ఇవి చూడడానికి మనకు డైమండ్ ప్యాటర్న్లో కనిపిస్తే డైమండ్ అనుకుంటారు ఎవరైనా. మనకి 18 క్యారెట్లో వస్తుంది, ఎమరాల్డ్ కాంబినేషన్లో వస్తుందండి. ఇది ఇవి ఫ్యాన్సీ లుక్ అండి. ప్రజెంట్ ట్రెండ్లో బాగా ఫ్యాన్సీ టైప్ వాడుతున్నారు కదా, మూవింగ్ చాలా బాగున్నాయి. మనకు డాన్సింగ్ శాందు బాలీస్ అంటారు అనమాట. మూవింగ్ చూడండి చాలా ఎంత బాగున్నాయో. పల్స్ కాంబినేషన్లో వచ్చేసింది. మనకు ఎమరాల్డ్ బీడ్స్ వస్తుంది. స్టడ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది. రూబీ స్టోన్స్ యాడ్ అయినాయి. స్టడ్ కూడా చూడడానికి చాలా లుకింగ్ ఉన్నాయి. మూవింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ ఎవరికైనా నచ్చుతాయి అనమాట. పల్స్ కాంబినేషన్తో డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్లో వస్తుంది, ఫ్యాన్సీ టైప్. ఇది వెయిట్ వచ్చేసి మనకు ఇది 12 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. చూడడానికి మనకు 18-19 గ్రామ్స్ అలా చూపిస్తుంది. సో ఈ నగ మనకి ఈరోజు వచ్చిందండి. ఇది చూస్తే మనకి 30-35 గ్రామ్స్ లుకింగ్లో ఉందిగా, కేవలం 20.630 గ్రామ్లోనే మనకు వచ్చింది ఈ నగ. ఈ నగ చూసుకుంటే క్యాస్టింగ్ వర్క్ తోటి ఉంది, ప్లస్ మనకి మూవలు కూడా ఉన్నవి. చాలా తక్కువ వెయిట్లో అంటే 20.600 గ్రామ్స్లో చేయటం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. చాలా చుట్టాను కూడా చాలా అందంగా ఉంది. ఎవరైతే మనకి బడ్జెట్లో 20 గ్రామ్స్లో కావాలనుకుంటున్నారో ఈ నగ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ బ్యాక్ చైన్తో సహా కూడా చెప్పే వెయిట్ ఇదంతా నేను. సో సెకండ్ వచ్చేసరికి ఈ నెక్లెస్ అండి. ఇది చూస్తే మనకి 20 గ్రామ్స్ లుకింగ్లా ఉంటుంది, కానీ ఈ నగ వచ్చేసరికి 16.130 మిల్లీస్ వచ్చింది. విత్ లక్ష్మీ ఐడియల్తో వచ్చింది. సో అమ్మవారి కింద కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమరాల్డ్ స్టోన్ పెట్టడం జరిగింది. ఇది కూడా పూర్తి క్యాస్టింగ్ వర్క్ వచ్చింది. ఈ క్యాస్టింగ్ వర్క్ వల్ల మనకి నగ అందం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా చేశారు చూడండి. ఇది క్యాస్టింగ్ వర్క్ ఉండటం వల్ల నగ మనకి 25-30 గ్రామ్స్ అలా వచ్చే వ్యూలా తయారు చేశారు. సో ఇంకో నగ వచ్చేసరికి ఇది లక్ష్మీ హారం ఉందండి. సారీ, లక్ష్మీ హారం కట్ చేసుకోండి. ఇది మహారాణి హారంలా ఉందండి.
2 వరుసలో ఇలా వచ్చింది. దీనికి కూడా చుట్టూ మనకి బాల్ వర్క్ రావటం వల్ల కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది కొంచెం మనకి మినీ హారంలాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఎంటైర్ ఇది వెయిట్ వచ్చేసరికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటే 35 గ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కావున కేవలం ఇది 24 గ్రామ్స్లోనే తయారు చేశారండి. సో ఇక్కడ ఎల్లో లక్ష్మీ ఐడల్స్ కూడా ఏమీ పెట్టలేదు. సో లక్ష్మీ ఐడల్ వద్దనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పొచ్చు. చాలా అందంగా తయారు చేశారు ఈ నగ కూడా. సో నెక్స్ట్ మనకి హారం వచ్చేసరికి అసలు నేను ఫస్ట్ దీన్ని చూడగానే ఒక ఎంత లేదనుకున్నా కూడా 50 గ్రామ్స్ అబోవ్ తయారవుద్ది అనుకున్నా. కానీ కేవలం మనకి 32 గ్రామ్స్లోనే తయారు చేశారు. సో మనకి ఈ క్యాస్టింగ్ వర్క్ అనేది చాలా అందమైన వర్క్ అండి. ఈ క్యాస్టింగ్ వర్క్ వల్ల నగ అందం కనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇలా క్యాస్టింగ్ వర్క్ రావడం వల్ల నగ అందం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి జాలీ వర్క్తో కూడా ఇచ్చారు. ఇది ఫ్యాషన్గా కనిపిస్తుంది. అట్లీస్ట్ మనకి అమ్మవారి ఐడల్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. చుట్టూ వచ్చేసరికి బాల్ వర్క్ ఉంది. ఇక్కడ మీకు కెమెరాలో దగ్గరకు కనిపించకపోవచ్చు మేబీ. ఇక్కడ జాలీ వర్క్ రావడం వల్ల చాలా అందంగా తయారైంది నగ కూడా. అక్కడ ఫ్లవర్ టైప్ కూడా వచ్చింది. సో నగ మొత్తం కూడా నేను ఎంటైర్ బ్లాక్ చైన్తో సహా చెప్పొచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 32.475 గ్రామ్స్లోనే వచ్చిందండి. సో ఈ నగ కూడా చూద్దాము. ఈ నగలో కూడా మనకి ఇక్కడ రాణి హారం తలపించేలాగా ఇక్కడ 3 వరుసలు తెప్పించారు. ఇది కూడా మనకి క్యాస్టింగ్ వర్క్లో వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సాంప్రదాయబద్ధంగా కూడా ఇక్కడ ఇచ్చారండి. మనకు అప్పుడు తాళపత్రాలు రాసేటప్పుడు కానీ చేసినప్పుడు కానీ వివాహానికి ఒప్పించినప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా, దాన్ని పెట్టి చూపించారు. ప్లస్ చాందిబాలే కూడా ఇచ్చారు. చాందిబాలే హైలైట్ కావడం కోసం ఇక్కడ క్యాస్టింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ లాగా చక్కగా తయారు చేశారు. స్టోన్స్ పెట్టేసి, ఎమరాల్డ్ పెట్టేసి, రూబీ పెట్టేసి, కింద మనకి బాల్స్ కూడా వచ్చినాయండి. సో ఈ నగ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇవి కొంచెం మనకి డ్యాన్సింగ్లా కూడా కనిపిస్తాయి. దానివల్ల నగ అందం ఇంకా కనిపిస్తుంది. సో ఇక్కడ చక్రాలతో మనకు చక్కగా నీట్గా తయారు చేశారు ఈ నగ. ఈ నగ కూడా మనకి ఎంత తక్కువ వెయిట్లో అంటే 38.99 గ్రామ్స్, అంటే 39 గ్రామ్స్లో ఈ నగ తయారు చేసింది. ఈ పూర్తి కలెక్షన్ కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అండి. చుట్టం చాలా అందంగా తయారు చేశారు. ఇందులో నాకు హైలైట్ బాగా నచ్చిందంటే ఈ 20 గ్రామ్స్లో ఈ నగ తయారు చేయడం అనేది చాలా హైలైట్ అండి. ఈ నగ మనకి త్వరగా వచ్చి తీసుకోండి. మనకి ఆన్లైన్లో కూడా నెంబర్ ఇస్తారు, కావాలంటే కాంటాక్ట్ చేసేసి హోమ్ డెలివరీ ప్రాసెస్ కూడా ఉంది. నగ మాత్రం చాలా బాగుంది. 20 గ్రామ్స్ బడ్జెట్ అనుకున్న వాళ్ళైతే యంగ్ గర్ల్స్కి అయితే చాలా అందంగా ఉంటుందండి.